తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. కాకినాడ రూరల్ నియోజకవర్గం గంగనపల్లి గ్రామంలో బీజేపీ 46వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిల్లా పార్టీ ఉపాధ్యక్షుడు గీనాల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, జిల్లా అధ్యక్షుడు బెక్కిన విశ్వేశ్వరరావు పాల్గొని పార్టీ జెండాను ఆవిష్కరించి మన ఊరు మన జెండా కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ప్రధాని మోదీ ప్రజారంజక పాలనలో ప్రజలు సుఖ సంతోషాలతో ఉన్నారని, మోడీని 4వ ప్రదానం చేయడమే లక్ష్యమని తెలియజేశారు. 46వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కాకినాడ జిల్లా గంగనాపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు 1980లో భారతీయ జనతా పార్టీ ఆవిర్భావం జరిగింది. అంతవరకు జనసంఘం ఉన్న దాని నుంచి భారతీయ జనతా పార్టీని ఏర్పాటు చేసి ఆ రోజు మొట్టమొదటి అధ్యక్షులుగా దివంగత శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారు భారతీయ జనతా పార్టీని మొదలుపెట్టడం, ఆనాటి నుంచి ఈనాటి వరకు ఎంతో శక్తివంతమైన పార్టీగా ప్రపంచంలోనే అత్యధిక సభ్యులు కలిగిన రాజకీయ పార్టీగా అవతరించడం వెనక ఎంతోమంది కృషి ఉంది. ఆ రోజు వాజ్పేయి గారు కానీ అద్వానీ గారు కానీ పార్టీని బలోపేతం చేయడం కోసం అనేక విధాలుగా కృషి చేయడం జరిగింది. ముఖ్యంగా వాజ్పేయి గారు ఏ విధంగా చేశారు, అద్వానీ గారు రథయాత్ర ద్వారా భారతీయ జనతా పార్టీకి పునర్జీవనం చేయించారనే సంగతి కూడా మనందరికీ తెలుసు. అదేవిధంగా మరి 3 సార్లు ప్రధానమంత్రిగా వాజ్పేయి గారికి అవకాశం రావడం, ఒకసారి అయితే ఒక్క ఓటుతో వారు ఓడిపోయినప్పటికీ ఓటమిని అంగీకరించారు, కానీ నైతిక విలువల పరిధి దాటి తన అధికారాన్ని నిలుపుకోవడానికి వారు ప్రయత్నం చేయాల. అటువంటి మహోన్నతమైన వ్యక్తిత్వం ఉన్న వాజ్పేయి గారు కానీ పార్టీని ఏ విధంగా అయినా ముందుకు తీసుకురావాలి, బలోపేతం చెయ్యాలని ఆ రోజు అద్వానీ గారి కృషిని, ఆ తదుపరి వాడ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ ఏ విధంగా అభివృద్ధి చెందుతూ ఉంది, బలోపేతం అవుతూ ఉంది. ఒక పక్క భారతీయ జనతా పార్టీని బలోపేతం చేయడమే కాకుండా భారతదేశాన్ని ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశంగా తీర్చిదిద్దడంలో ఇవాళ నరేంద్ర మోడీ గారి కృతకృత్యులు అయ్యారు అనేది కూడా ఈ సందర్భంగా మీ అందరికీ సవినయంగా తెలియజేసుకుంటూ ఉన్నా. ఏలూరు జిల్లా భీముటూలు మానవతా స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో స్థానిక మానస స్కూల్ ఆవరణలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. భీముటూలు పరిసర గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరై వైద్య పరీక్షలు చేయించుకున్నారు. గుండె సంబంధిత పరీక్షలు, కంటి పరీక్షలు, కీళ్ల నొప్పులు, వెన్నుముక్క, మహిళలకు రొమ్ము క్యాన్సర్, గర్భసంచి పరీక్షలు, గైనిక్ పరీక్షలు, షుగర్, బీపీ తదితర వైద్య సేవలకు విజయవాడ మణిపాల్ హాస్పిటల్, ఏలూరు సరస్వతి హాస్పిటల్, వేమగిరి పరమహంస యోగానంద నేత్ర చికిత్సాలయానికి సంబంధించిన వైద్య నిపుణులు పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందించారు. వాళ్ళకి రవి గారు మంచి హెల్ప్ చేయడం జరుగుతుంది. ఆయన కూడా మానవతావాదే, అలాగే మానవత సభ్యులు కూడా కుటుంబ సభ్యుల్లాగా అందరూ ఇక్కడ చక్కగా కండవాలు వేసుకుని సోషల్ సర్వీస్ చేస్తాయి. ఇక్కడ అంతా సుమారు 50,000 రూపాయలు. ఎందుకంటే డాక్టర్లు ఉచితంగా వచ్చి వైద్యం చేసినా వాళ్ళకి మందులు కానీ వాళ్ళకి ఏర్పాట్లు కానీ రావడం వెళ్ళడం కానీ ఎన్ని ఖర్చులు కొంచెం ఉంటాయి. కాబట్టి ఎన్ని వీళ్ళందరూ ఖర్చు పెట్టి ఇక్కడ మంచి కార్యక్రమాలు చేపట్టారు. ముఖ్యంగా దేవుడోళ్ళు అంటే చూపించి నాకు తెలిసి 15,000 జనాభా ఉన్నటువంటి ఊరు. జనాభా చూసుకుంటే ఓట్లు పక్కన ఒక 15,000 జనాభాని కనీసం 1000 మందిన రావాలి. నాకు తెలిసి ఇక్కడ ఈరోజు క్యాంప్ 10% వస్తే 1000 మంది అవుతారు. ఇక్కడ
1000 మందిని ఇక్కడ చేయించుకోవాలి. ఈ రోజున ఈ చక్కటి కార్యక్రమాన్ని నన్ను ఆహ్వానించినటువంటి మానవతా వేముడోలు వారికి, అలాగే మాస్టర్ రవి గారికి అందరికి కూడా మరొకసారి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. మరి మానవతా చేస్తున్న సేవల్లో ప్రధానమైనటువంటిది ప్రజల ఆరోగ్యం అండి. ఇవాళ ప్రతి మనిషి కూడా తన యొక్క సంపాదన ఆరోగ్యం కోసం ఖర్చు పెట్టాలంటే సరిపోయే పరిస్థితుల్లో మరి ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. అలాంటి పరిస్థితిని గమనించి మానవతా సంస్థ మరి మన భీమడోలు మండలం తరఫున విజయవాడ నుంచి మణిపాల్ హాస్పిటల్లో, ఏలూరు నుంచి సరస్వతి హాస్పిటల్లో, అలాగే యోగానంద పరమహంస కంటి హాస్పిటల్ రాజమండ్రి నుంచి వచ్చారు. మరి గుండె పరీక్షలు కానీ, లేడీస్కి సంబంధించినటువంటి బ్రెస్ట్ క్యాన్సర్, అలాగే గర్భసంచి క్యాన్సర్, ఇకపోతే ఎముకలకు సంబంధించి, కళ్ళకి సంబంధించి, కంటి ఆపరేషన్లు, వీటన్నిటి గురించి కూడా ఈ రోజున క్యాంప్ పెట్టామంటే 50,000 రూపాయలు విలువ చేసేటువంటి క్యాంప్ అనేది. మరి భీమడోలు మండలంలో ఉన్నటువంటి జనాభా అందరికీ కూడా ఈ క్యాంప్ యొక్క విలువ తెలుసు. మరి దాని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మరి అందరికీ ఒకటిగా తెలియజేశాం. మరి ఈ రోజున మానవతా సంస్థ చేసినటువంటి ఈ కార్యక్రమాలని కూడా అందరూ కూడా మరి ఎప్పుడు ఏ కార్యక్రమం చేసినా సరే మరి వాళ్ళకి అవసరమైన పరిస్థితులను బట్టి మేము నిర్వహించడం జరుగుతుంది. విశాఖ దక్షిణ నియోజకవర్గంలో బాబు జగజీవన్ రామ్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైసీపీ మాజీ ఎమ్మెల్యే దక్షిణ నియోజకవర్గ సమన్వయకర్త వాసుపల్లి గణేష్ కుమార్ హాజరై బాబు జగజీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా వాసుపల్లి మాట్లాడుతూ భారత పార్లమెంట్లో 40 ఏళ్ల పాటు వివిధ మంత్రి పదవులు నిర్వహించడమే కాకుండా ఉప ప్రధానిగా వ్యవహరించి ఆదర్శంగా నిలిచారని అన్నారు. డాక్టర్ బాబు జగజీవన్ రామ్ గారు జయంతి 119వ జయంతి. ఆదర్శ పురుషులు వీళ్ళందరూ కూడా ఈ భారతదేశానికి. మోడీ గారు చెప్పాలి ఐఆమ్ బికాస్ హీ వాజ్ అని చెప్పి పెద్ద మంచి ప్లాట్ఫామ్ వేశారు ఈ భారతదేశానికి. క్రైసిస్ లో నడిపారు, అది గ్రేట్నెస్. భారతదేశం క్రైసిస్ లో ఉండేటప్పుడు, సెపరేషన్ అయ్యేటప్పుడు, పాకిస్తాన్ సెపరేట్ అయ్యేటప్పుడు, అటు బంగ్లాదేశ్ సెపరేట్ చేసినప్పుడు, డ్రాఫ్ట్ కండిషన్స్ లోని వరదలు ముంచేస్తున్నప్పుడు, ఇంకా అప్పుడు మనం ఇంకా ఎదగలేదు మన భారతదేశం. అలాంటి క్రైసిస్ లో డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ గా సుదీర్ఘమైన కాలం అతను సేవలు అందించారు బాబు జగజీవన్ రామ్ గారు. ఎస్సీ అలాంటి మాదిగ కుటుంబంలో పుట్టి ఈ దేశ చరిత్రలో దేశ రాతనే మార్చారన్నమాట. అగ్రికల్చర్ క్రైసిస్ వచ్చేటప్పుడు ఇందిరాగాంధీ గారు బాబు జగజీవన్ రామ్ గారికి నెహ్రూ గారు అప్పు చెప్పి ఈ క్రైసిస్ ని మీరే అధిగమించాలి అని చెప్పేసి అంటే రెజల్యూషన్స్ తీసుకుని వచ్చారన్నమాట. ఆ అగ్రికల్చర్ రిఫార్మ్స్ ఈ రోజుకి కూడా భారతదేశంలో నిండైన ఈ రోజు అగ్రికల్చర్ లో #1 టాప్ ప్రపంచ దేశాల్లో ఉందని అంటే అది బాబు జగజీవన్ రామ్ గారు. అన్టచబిలిటీ పోవడానికి కారణమైన వ్యక్తుల్లోనే ప్రధానంగా వచ్చేది బాబు జగజీవన్ రామ్ గారు. అలాగే బంగ్లాదేశ్ వేరు చేసేటప్పుడు ఈరోజు ప్రతి చిన్న విషయానికి కూడా మోడీ ఏమో పాకిస్తాన్ మీద ఏదో ఒక చేయడం, దాన్ని క్రెడిట్ చోరీ చేయడం, ఏదో నేనే ఉదాహరణని ఈ భారతదేశానికి గతంలో ఉండే వాళ్ళందరూ కూడా ఎందుకు పనికిరాని ప్రధానమంత్రులు అని చెప్పుకుంటా ఉంటారన్నమాట. నేను ఎవరే చెప్తాను, ఆ రోజు యుద్ధం అయ్యేటప్పుడు పాకిస్తాన్ తో వెస్ట్ పాకిస్తాన్ ని 2గా చేసి బంగ్లాదేశానికి స్వాతంత్రం ఇచ్చిన ఘనత ఆ రోజు డిఫెన్స్ మినిస్టర్ గా బాబు జగజీవన్ రామ్ గారు ఉన్నారన్నమాట. See the greatness of this బాబు జగజీవన్ రామ్ గారు ఇన్ ద మాదిగ కమ్యూనిటీ. అందుకే ఈరోజు మోడీ గారు చెప్పాలి I am because he was. అలాంటి మహానాయకులు మర్చిపోయి ఈ రోజు మేమే ఉద్ధారకులమే, ఈ భారతదేశాన్ని మేమే ఉద్ధారకులని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఈరోజు వెస్ట్ ఏషియాలో, ఈస్ట్ ఏషియాలో క్రైసిస్ వస్తే గ్యాస్ దొరకట్లేదు, వ్యాపారం క్షీణించింది, హోటళ్ళన్నీ మూతపడ్డాయి.
అమెరికాతో చట్టాపట్టాలు వేసుకొని ఎప్పుడో నేనేమో ఫోన్లు చేస్తాను కదా, ట్రంప్ నా హ్యాండ్ లో ఉన్నాడంటారు కదా, మరి ఎందుకు మీరు దీనికి ముందుగానే ఈ భారతదేశాన్ని అప్రమత్తం చేయలేదు? వై యు ఆర్ నాట్ హ్యాడ్ ద రిజర్వ్స్, సఫిషియెంట్ రిజర్వ్స్? తెలంగాణ రాష్ట్ర హైకోర్టు జోన్ 2 భవన నిర్మాణానికి రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్లో శంకుస్థాపన జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ హాజరయ్యారు. ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ అంకురార్పణ కార్యక్రమం తెలంగాణ చరిత్రలో ఒక ప్రత్యేకమైన రోజు అని ముఖ్యమంత్రి అభివర్ణించారు. On a very special day, for a very special occasion. It is an honor to be here with the top legal minds of India. A day like this comes, but rarely in the life of any political leader. In India, one may build a temple or a mosque, a church or a gurudwara. It would be a rare opportunity to politicians. But to build a court complex, a campus for justice, it is like building a temple for people of all faiths. In our democracy, the three branches operate with autonomy, interdependence, and respect for each other: legislature, executive, and judiciary. For a common citizen, the court represents the final door to knock, the last resort. Therefore, it is a great opportunity for me, maybe a lifetime, that my government could initiate the project to build a new high court complex for Telangana. Many governments and chief ministers in the past could have taken up this project, but for some reason it was felt for many governments to undertake this noble task. The new high court will become an icon, a functional lifeline for society and democracy. This will be the platform. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. మన రాష్ట్ర మత్స్య సంపదను తమిళనాడు మత్స్యకారులు కొల్లగొడుతున్నారన్న మంత్రి కొల్లు రవీంద్ర. అందుకే ఆధునిక స్పీడ్ బోట్ల సహాయంతో టాస్క్ ఫోర్స్ గస్తీ కాస్తుందని వెల్లడి. ఆకువీడు పెద్దపేటలో రామాలయ పునర్నిర్మాణానికి ఇప్పటికే 95 లక్షల రూపాయలు విరాళాలు వచ్చాయన్న RRR. వచ్చే వారం నుంచి ముహూర్తంలో శంకుస్థాపన చేస్తామని వెల్లడి. రాజ్యాంగ వ్యవస్థలను చంద్రబాబు పక్కదారి పట్టించారన్న వైసీపీ ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు. పొంతనలేని మాటలతో అమరావతి సాధ్యం కాదని స్పష్టం. రాజేంద్రనగర్లో తెలంగాణ హైకోర్టు జోన్ 2 భవనానికి శంకుస్థాపన. ప్రజాస్వామ్యానికి ప్రతీకగా కొత్త భవనం నిలుస్తోందన్న సీఎం రేవంత్ రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.